ఎవరికి ఇది? మా ఫిరోజు బావకి. బావా? మా లావగా దొరికాడు. ఆ జోలి జోక్యం వద్దా నీకు ఎన్నిసార్లు చెప్పాను? సిగ్గు వాలిందారా, విల్లుడికి వచ్చిన పిల్లవు బుద్ధులు లెక్కలే. ఎక్కడా చూడలేదమ్మా ఈ విడ్డూరం. ఎంత కుల వృత్తైనా కళ్ళెరికి తిరిగే వరకు కాసంత చాటు మాటు అంటూ దేవుళ్ళాడతాం. ఆ మూడు ఊళ్ళు పడకముందే బావా అంటూ ఆ ఆరాటం, ఆ పారాటం, ఆ దారాటం. అయ్యో నా తల్లి, ఎందుకత్తయ్యా? ఎంత మహారాజు గారి మేనగొడలైతే మాత్రం మట్టు మర్యాద ఉండక్కర్లే. కాసాలేరా, దాసులేరా అనేమో చూపవాలే. మేనత్త మేనమామ పిల్లలు ఆ మాత్రం తనువు తీసుకుంటే తప్ప అత్తయ్య? ఏదో పసితనం. అవును, నువ్వు పసితనవే. మొక్క వంగంటే మానవ వంగుతుందా? నీ విషయంలో పూసుకురాకు. తిరుగుకు పలహారం తీసుకెళ్తుందని ఎంత రభస, ఎంత రద్దీ. తల్లి లేని పిల్ల కదా, కాస్త కనికరం ఉండొద్దు? కన్న కడుపు అయితే అలా చేస్తుందా? అదేమో వాళ్ళిద్దరూ నవ్వుతూ పేలుతూ ఉంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుంది. మరి పొరపడుతున్నావు అంటూ వాళ్ళని చూస్తే ఆవిడికి ఎందుకీ ఓరలింతను? ఏదో పాఠాల మనిషి, ఈ కాలపు తనువులు సంబరాలు ఆవిడకి నచ్చకపోవచ్చు. మీరు ఆమెను సరిగా అర్థం చేసుకోలేదు. మీరు చేసుకున్నారుగా. రఘుని తన తమ్ముడికిచ్చి పెళ్లి చేయించాలని తిరువుని దూరం చేస్తుందంటే మీరు నమ్ముతారా? అసంభవం. ఒకవేళ ఆమెకి ఆ తలంపున్నా మా కాకాజీ ఎంత మాత్రం ఒప్పుకోడు. ఇలాగే మీనమేషాలు లెక్కిస్తూ ఉండండి, కావాల్సిన పని కాస్త గంధర్వులు తీరుస్తారు. అన్నయ్య, రైతులు తమ దర్శనం కోరుతున్నారు. నేను ఏం చేయగలను ఆయన? ఇప్పుడు అంతా దివాంజీ గారి చేతిలో ఉంది. ఆ మహానుభావుడే చెట్టుతో పిట్టగమలే చెదరకొట్టేశారు ప్రభు. తినటానికి తిండి, ఉండటానికి ఇళ్ళు కూడా లేవు దొరా. నిజమే, కష్ట సమయంలోనే ఓర్పు వహించాలి. తొందరపడితే ఏమీ లాభం లేదు. వస్తూ ఉంటే ఇంకే ఓర్పుతారా? మీరు పూనుకోపోతే ప్రజల్లో తిరుగుబాటు తప్పదు. చల్లని దొరలని మిమ్మల్ని చూసి రైతాంగం వెనకాడుతుంది. ఇక పట్టలేం ప్రభు. దౌర్జన్యంతో వ్యవహారాలు కొనసాగుతాయా? శాంతించండి. అయినా మరొకసారి మహారాజు గారితో మనవి చేసి చూస్తాను. మీరు మీ వధుతో చెప్పి తలో కొంచెడు ధాన్యం ఇచ్చు. నా మాట వినండి కాకాజీ. రైఘోష రాజ్యానికి క్షేమం కాదు. రుణాల పాలై రైతాంగం మీ వరకే చితికిపోయింది. దివాలా కావటం లేదు. ఆడంబరాలకు, అడేజావులకు, బడేజావులకు అప్పులు చేసి ప్రజల్ని పీడిస్తే ఏమవుతుంది? కామధేనువైనా లాలిస్తేనే పాలిస్తుంది. ఒక్కసారే పొద్దు కోసేస్తే. ఆగు, ఈ మాత్రం వేదాంతం బాకు తెలియకపోలేదు. మన్నించండి కాకాజీ, ఆ మాట నేను అనడం లేదు. కానీ ప్రజా హృదయాన్ని అర్థం చేసుకోవడాన్ని మీరు నిరాకరిస్తున్నారు. ఇప్పటికే ప్రజల్లో పట్టరాని సంక్షోభం ప్రబలిపోయింది. ప్రసక్తి నిరోధించి మనం పరిపాలించలేము. మా ప్రభుత్వ వ్యవహారాల్లో తమ సలహా మాకేమీ అవసరం లేదు. జాగీర్లో మాకు జవాబుదారీ ఉన్నది కనుక. లేదు, మీకేం జవాబుదారీ లేదు. కాకాజీ, కాకాజీ, తండ్రి వెనుక తండ్రివని నిన్నే నమ్ముకున్నాం. నేడిలా మమ్మల్ని నిరాధారం చేస్తామని ఎన్నడూ అనుకోలేదు కాకాజీ. పోయిన తమ్ముడికి ఏమని చెప్పను? నేను, నా తమ్ములు కట్టకట్టుకుని ఏ గంగలో దూకినా సరే నాకు అవసరం లేదు. అంటూ ఏమిటది? ఎవరు చెమ్మని? మనదే. ఇది పేదవాళ్ళైతే దివాళమే ధర్మచట్రా? ఆకలితో మాడిపోతున్నారు. అందరికీ ప్రాణాలే అత్తయ్య గారు. పోనీయండి. పోతే నీకే మహారాణి అన్నారనే మంది చుట్టూ దానాలు చేస్తున్నావు. పోయే వాళ్ళు ఊరికే పోక దివాళం తీసి మరిపోవాలనే. దిక్కులేని వాళ్ళకి నీ గింజలు పెడితే కందారం చేయడానికి ఆ మాత్రం అధికారం మాకు ఉంది కనుక ఉంది. దయగలకి ఇంక తిరిగి పడేస్తే తిరిగి ఉండలేక ఈసారి చెప్పేది ఎవరిచ్చారో నీకు అధికారం? చెప్పినా నేను మహారాణి. పోవద్దు. వీళ్ళందరూ మెడవంటి బయటకు వెళ్ళండి. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః
మామగా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయా. మహాప్రభు, కథ అడ్డం తిరిగి రైతాంగాన్ని విడుదల చేశారు, రాజద్రోహాన్ని గురిపెట్టారు. రాజద్రోహం, పితృద్రోహం, దివాణా అంతా దివాణా చేస్తున్నారు. పిల్లరా, దివాన్జీ, ఇంత విద్రోహం? విద్రోహం కాక దాయాదులకు విశ్వాసమా మహాప్రభు? దిక్కు లేక అల్లాడుతున్నారని ఆదరించినందుకు మిమ్మల్ని ధిక్కరిస్తున్నారు. విశ్వాసఘాతకుడు. దివాన్జీ, ఇక వాళ్ళ దేవాలయం చూసుకోమని చెప్పు. ఒక్క క్షణం ఈ దివాణంలో ఉండటానికి వీల్లేదు. పొమ్మనం. కాకాజీ మనసు ఎంత మారిపోయింది. మహారాణి మందు తలకెక్కింది. మహారాణి, చిల్లికి బిత్తం పెట్టని మహారాణి పచ్చని సంసారంలో చిచ్చు పెట్టింది. ఇక కలిసి ఉండటం కలలవారు. తమ్ముడు శాంసన్ ఆయన కలిసి ఉండక ఇప్పుడు మనం చేసేదేముంది? భాగం పంచుకుందాం, వెళ్ళిపోదాం. పంచుతాడా సామాన్యంగా? పంచకపోతే మన తండ్రి గారి భాగం తప్పుడుగా విడిచిపెట్టిపోతామా? అసలు భాగమే లేదంటే ఇక పంచేదేమిటి? లేదంటే మాటలతో పోతామా? తానేమైనా దండయాత్రలు చేసి సంపాదించాడా? ఏమైతే నేను చేత చిక్కించుకున్నాడు. సామంతోనే సాధించాలి. ఇంకా సామం లేదు, దానం లేదు. భేదం పూర్తిగా పెట్టేసింది. మంచికి పోతే మనం కూడా రైతాంగానికి విరోధం అయిపోతాం. మాటలతో పోతారా? యువరాజు పట్టంతోనే జాగీరు మొత్తం వారికే సంక్రమించిందిట. నేను జీవించి ఉండగానే మీ మేనగోడలు రఘుబాయి పుట్టింటి జాగీరుతో కూడాను. నేను వివాహం చేయకముందే మీరు చేసేదాకా ఆగుతారు? నీకు నాకు ఇంత భరణం పారేస్తారు. రుకో, ఈ సిద్ధోజీ ఏమంటే చెవులు తెగిన వాడు అనుకున్నావా? చెవులు తెగిపోతే చెప్పుడు మాటలు వినేవాళ్ళు ఎవరు? నీ మాటలు వింటానని అందరి మాటలు వింటానా? వీళ్ళ నాకు భరణం ఇచ్చేవాళ్ళు. పినతండ్రులు నీకు భరణమైనా ఇస్తారు, నాకు బలవంతపు మరణమే. భగవంతుడా, కాలసర్పాల మధ్య కాపురం చేస్తున్నాను. ఏ గడియకేమో. ఏమి ఇంత విరాగతానికి దిగారా? ఆ తండ్రి కొడుకులు కారు. ఆనాడు కట్టుగుడ్డతో తరుము వేసిన సంగతి మర్చిపోయారా? సరే, నేను ఆ పనే చేస్తాను. వీళ్లకు భాగమే లేదు పొమ్మంటాను. అటో ఇటో ఇప్పుడే తేల్చేస్తాను. తేల్చినా మీరే, ముంచినా మీరే. కాకాజీ, తండ్రి వెనక తండ్రివి. ఇంతకాలం పెంచి పెద్దవాళ్ళని చేశావు. పెద్ద సంబంధాలకు పోయి బోలెడు ఖర్చు పెట్టి పెళ్లి చేశారు నాయన. చేశారు, అంతా వారి సెలవే. కానీ ఈ కాలానికి గృహ చిత్రాలు ఏర్పడి వారి చాటు నుండి అదృష్టం మాకు లేకుండా ఎంతకాలమని మీ దారి మీరు ఏదో చూసుకోండి. పెద్దలు మీరే చూపండి, ఇది మీ భాగం అని. భాగం లేదు, భోగం లేదు. మా తండ్రి గారి భాగం ఏమవుతుంది? అంజినట్టల్లా అప్పులు చేస్తే ఏమవుతుంది? వడ్డీలకే చాలకపోయి పోగా ఉన్నదాంట్లోనే పంచండి. ఏముంది? పురాతన సంస్థానం పరాయి పాలు కాకుండా చచ్చినట్లు అప్పులన్నీ తీర్చి మీ తండ్రి భాగం నేనే విక్రయించుకున్నాను. ఎక్కడ తెచ్చి తీర్చారు? జాగీర్ ఆదాయం అంతా ఏమైంది? పోషణకర్తవు లెక్కలు చూపవలసిన బాధ్యత మీకు లేదా? విక్రయించుకున్నారా? దాఖలా పత్రం అర్థమైపోయింది. ధర్మం తప్పినప్పుడు దయాదాక్షిణ్యాలయం. ఇది మరో భారత యుద్ధం కావాల్సిందే. రానయా? ఏమిరా, మీరు నన్ను బెదిరిస్తారా? జై భైరవ్! ఈ వీర భైరవ కరవాలం నా చేతిలో ఉన్నంత కాలం మీరే కాదు, బ్రహ్మరుద్రాదులు వచ్చినా సరే. క్షమించండి, మీ వీర భైరవ కరవాలానికి మా ముగ్గురిని బలిదానం చేయండి. ఈ కుటుంబ కలహం నివారించండి. లేనాలే, ఏమిటి మరి నీకు మూర్ఖం? ఈనాడు మాటా మాటా వచ్చిందని వాళ్ళు మీ అన్న కొడుకులు కాకపోతారా? మనకు మాత్రం బిడ్డ పాప ఎవరున్నారు? వాళ్ళు కష్టపడితే ఆపర్దిస్తే మీకు కాదు. శాంతించండి. ప్రస్తుతం ముగ్గురికి 3 ఊళ్ళి పొమ్మనండి. సరే, పొమ్మను.
నందిపాడు, పచ్చికొండ, అక్కడే ధరణికోట. మీరు సంతోషంగా ఇచ్చింది ఏదైనా చాలు. చాలుట చాలు. ఇదేం తిరిపిస్తారా? పంచితే జాగీరులో సగం భాగం పంచమని, లేకపోతే ఎట్లా రావాలో అట్లాగే వస్తుంది. నాయన, మీకు చాలకపోతే నా భాగానికి వచ్చిన గ్రామం కూడా మీరే తీసుకోండి. ఎందుకు కలహాలు? కాకాజీ సెలవు. ఇస్తాం. కుక్కల మాటని సెలవు ఇచ్చారు. ఆగండి, కుక్కల్ని ఇక్కడే అట్టి పెట్టిపోవాలి. వల్ల కాదు, కుక్కలు మా భాగంలోకి రావాల్సినవే. ఏమాత్రం రావు. కుక్కలు సనాతనంగా సంస్థానానికి ఏర్పడ్డాయి. రాజధాని అందే ఉండాలి. మేము సంస్థాన పురుషులమే. మాకు ఉంది ఒక రాజధాని పత్తికొండ. ఏమైనా సరే కుక్కలు విడిచేది లేదు. లేకపోతే భాగమే లేదు. భాగమైనా వదులుకుంటాం. కుక్కల్ని మాత్రం వదిలేది లేదు. మేము ఇక్కడి నుంచి పోయేది లేదు. అబ్బా, ఎందుకండి ఈ కచ్చలు కార్పణ్యాలను? అంతా అయింది. ఈ కుక్కల దగ్గర నా పోట్లాట. పోనీయండి మహాప్రభు. కుక్కలకు బదులుగా గ్రామం ఒకటి పుచ్చుకొని పొమ్మనండి. ఎందుకు ఈ కుటుంబ కలహం? ఆ నందిపాడు గ్రామం మాకు వదిలి భాగ్యమే భాగ్యము, సతీ భాగ్యమే భాగ్యము, కుల సతీ భాగ్యమే భాగ్యము, నా భాగ్యమే భాగ్యము. ఈ గృహములో నా ఈ గృహములో నా భాగ్యమే భాగ్యము, నా బోటి శ్రీ భాగ్యమే భాగ్యము. అత్తమామల ఆరడి లేదు, అత్తమామల ఆరడి లేదు, ఆడబిడ్డ అడుమాటలు లేవు, ఆడబిడ్డ అడుమాటలు లేవు. కవతుల పోర మొదలే లేదు, కవతుల పోర మొదలే లేదు, బావల మరుదుల బాధలే లేదు. నా భాగ్యమే భాగ్యము, నా బోటి భాగ్యమే భాగ్యము. నా బలి రాజే కాని పెద్దల మందయు నాదే, పేరుకు నా బలి రాజే కాని పెద్దల మందయు నాదే. జాతీయం గుణము ఆశివైంది, జాతీయం గుణము ఆశివైంది, కూటల మంతయు నాదే, కూటల మంతయు నాదే. ఇందువల్ల సమస్తమైన వారికి తెలియపరిచేదేమంటే, శ్రీ 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 సోమోజీ మహారాజులు గారు తమ సోదరులతో కూడా పత్తికొండ ప్రభుత్వానికి దయచేశారు. పన్నులు, నగరులు, రుసుములు అన్ని ఇప్పటి నుంచి పత్తికొండ ప్రభుత్వానికి చెల్లించవలసిందో. శ్రీ శ్రీ రాజాధిరాజ మరాఠీరాయ ఖండేరాయ వంశ పారావార సోమోజీ మహారాజ మార్తాండ బహుపరాగ్ బహుపరాగ్ బహుపరాగ్. ధర్మోజీ, ప్రజా పరిషత్తుకు మన ధర్మ నిర్ణయం విషదం చేయండి. పత్తికొండ పరిపాలకులను ప్రజాసేవా పరతంత్రులను అయిన శ్రీ సోమోజీ మహారాజులం గారు పత్తికొండ ప్రజా పరిషత్తుకు తెలియజేయనదేమనగా, 3 సంవత్సరాల నుంచి పంటలు పండక కాటకంతో ప్రజలు పడుతున్న కష్టాలకు మా సానుభూతి. ప్రజాశ్రేయమే ప్రభు ధర్మం కనుక గత 3 సంవత్సరాల శిస్తు బకాయిని మాఫీ చేయించినాము. ఈ సంవత్సరం శిస్తులో 4వ భాగం మాత్రమే ప్రభుత్వ వ్యయం కొరకు వెచ్చించటకును, మిగతా 3 భాగాలను క్షామ నివారణ ప్రయత్నాలకును, వ్యవసాయాభివృద్ధికి అవసరమైన కొత్త చెరువులకును, మరమ్మతులకును వినియోగించదలిచినాము. గ్రామ కంఠాలు దున్ని సాగు చేసే రైతులకు శిస్తు మాఫీ చేయిస్తున్నాము. ఈ వివరాలు పటేల్ పత్వాలీల ద్వారా గ్రామాలలో ప్రజలకు తెలియజేయబడును. ఇట్లు శ్రీ సోమోజీ మహారాజులం గారు. కూలిపోయే రైతాంగానికి
మళ్ళీ ప్రాణం పోశారు. 1000 ఏళ్ళు వర్ధిల్లాలి. ఇన్నాళ్లకు ప్రజల కష్టాలు కనిపించే ప్రభువులు దొరికారు. ఈ భారీ గుణం దొరలందరికీ ఉంటే కాటకాలు ఎందుకు వస్తాయి ప్రభు? మహాజనులారా, మీ వాత్సల్యానికి పాత్రులమైన మేము ధన్యులము. రాజు ప్రజాసేవకుడైన ధర్మపాలకుడు. ప్రజారంజికమే, ప్రజా సౌఖ్యమే రాజుల కర్తవ్యం. ప్రజాభిమానం సంపాదించుకోగల ప్రభుత్వమే చిరస్థాయిగా ఉంటుంది. పరస్పర భేదం మరిచి దేశం సుభిక్షం చేయటానికి